హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే 16 సోమవారాల వ్రతంలో ప్రసాదంగా పెట్టే హల్వాని నేను చూపిస్తున్నా ఎలా చేయాలో. వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ లేదా ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ ఎక్కాలి, అంటే నెయ్యి కరిగిపోయాక దాంట్లో కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. సో అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వాటిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఏంటంటే గోధుమ రవ్వ అంటే మనం సుజీ రవ్వ యూజ్ చేస్తాం కదండి, అది కాదండి. దీన్ని డాలియా అంటారు. అంటే మనకి గోధుమలు అనేవి కొంచెం పెద్ద రవ్వ అనమాట. సో బన్సీ రవ్వ వేరే, మళ్ళీ గోధుమ రవ్వ వేరే. దీన్ని డాలియా అంటారండి, పెద్ద గోధుమ రవ్వ అనమాట. సో మన గోధుమలు పెద్దగా ముక్కలు చేస్తే ఎలా ఉంటాయి, అలా పెద్ద గోధుమ రవ్వ. మనకి ఈ హల్వా అనేది మనకి అన్నవరం ప్రసాదం ఉంటుంది కదండి, సో అలా ఉంటుంది అనమాట. ఆ నూకను తీసుకొని ఆ మిగిలిన నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలండి, ఎందుకంటే అది ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అది బాగా ఉడికాక ఒక కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి, బెల్లం అంతా కరిగినంత వరకు. సో ఇప్పుడు బాగా ఉడికిపోయింది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. బెల్లం అంతా కరిగిపోయి దాంతోపాటు కలిసిపోవాలన్నమాట. ఇలా కొంచెం చూసారా, మీకు ఇది వాటర్గా ఉన్నట్టు ఉంటుందండి. సో బాగా దాన్ని కలుపుకోండి. చల్లగా అయిపోయాక గట్టిగా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న కిస్మిస్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్నిటిని కలుపుకోండి. తర్వాత కొంచెం దాంట్లోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. సో ప్రసాదం అయితే చాలా బాగా రెడీ అవుతుందండి. ఆ శివయ్యకి ఇలా ప్రసాదం చేసి పెడితే చాలా మంచిది. మెయిన్గా 16 సోమవారం వ్రతం చేసేవారు ప్రసాదం అయితే ఇలానే చేయాలి. చెప్పాను కదా, డాలియా అంటే గోధుమ రవ్వ డాలియా పెద్ద నూకని యూజ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తారు, చల్లగా అయిపోయిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అయిపోతుందండి, ఇలా వాటరీగా ఉండదు. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. సో మనకు మామూలు హల్వా చిన్నదిగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.